ఐదవ రోజు కోసం ఏర్పాటు చేసిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ అధ్యాయము 1 నుండి 8 వరకు ఇలా రాయబడింది. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఈ యెహోవా మందిరం ద్వారా నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము. యెహోవాకు నమస్కారం చేయడికై ఈ ద్వారంలో బడి ప్రవేశించు యోధావారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడవు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనిచున్నారే. ఈ మోసకర మాటలు ఆధారం చేసి కొనకూడదు. అలా కనుక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తం చిందింపకయు మీకు పీడు కలుగజేయు అన్ని దేవతలను అనుసరింపజేయు నుండి ఎడల ఈ స్థలమున తమకు నిత్యంగా నుండికై పూర్వకాలం వాక్య భాగము పరిశుద్ధ మత్తయి గారు రాసిన వార్త 22వ అధ్యాయము 41వ వచనం నుంచి 46వ వచనం వరకు ఈ విధంగా ఉన్నది. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురించి నీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పేది. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రును నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పాశమున కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పినడలా ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవరినూ మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినమందు ఎవడనూ ఆయనను ఒక్క ప్రశ్నలు అడుగ తెగింపలేదు. ఈ వాక్యం ఎంత పర్యంతము. తండ్రి కృప కలిగిన నాయన, గతించిన మండల కాలం నుండి మండల కాలం వరకు ప్రభువా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఈ రెక్కల చాటున భద్రపరిచినైనా ఆరోగ్యంనిచ్చి ఆశనిచ్చి సజీవులుగా ఉంచి మా జీవితంలో ప్రభువా మరొక మండల కాలంలో ప్రభువా నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయం కొరకై నీకు స్తోత్రములు నాయన. ఎన్నిక లేని దాన్ని నాకును ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యాన్ని మీరు కలిగించారు. అందుకే మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుచున్నాను ప్రభువా. నైనా చదవబడిన వాక్య భాగమును దీవించండి నైనా. నీ దేన సేవకురాలు ప్రభువా నీ పక్షముగా నిలబడుచున్నారు తండ్రి. నైనా నీ సెరువు చాటును మరుగుపరచండి, నీ స్వరాన్ని అందించండి తండ్రి. నీ ఆత్మతో కుమ్మరించండి ప్రభువా. స్తోత్రములు నైనా. ఆత్మీయ నడిపింపు దయచేయండి ప్రభువా. నీ దాసురాలులో నుండి ప్రభువా ఇక్కడ కూడిన మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇక్కడ కూడిన మా అందరి హృదయాలు నీకు తెలుసును ప్రభువా. ఏ హృదయానికి ఎటువంటి వర్తమానం అవసరమైనదో, ఎటువంటి హెచ్చరిక అవసరమైనదో, ఎటువంటి గద్దింపు అవసరమైనదో, ఎటువంటి ప్రభువా ప్రేమతో కూడిన కృపతో కూడిన నీ మాటలు ఓదార్పు మాటలు అవసరమయ్యున్నవో ప్రభువా. మా అందరి హృదయాలను మీరు పరిశీలిస్తున్నారు కనుక నాయనా తండ్రి మా హృదయాలను నీ వాక్యం చేత తృప్తిపరచండి. ప్రార్థన నీ పాదాల చెంతకు చేరనివ్వండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు. మరి మనం చదువుకున్న ఈ 2 వాక్య భాగాలను గురించి ఆలోచన చేసినట్లయితే ఈ రోజుకు గాను మనకి ఉన్న టైటిల్ ఏంటంటే అద్వితీయ బాంధవ్యం, యూనిక్ బాండ్. అంటే దేవునితో మనకి ఉన్న సంబంధం, విశ్వాసులకు తండ్రి అయిన దేవునికి యేసయ్యకు మనకు ఉన్న సంబంధం. అటు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యకు యేసయ్యను ఈ లోకానికి పంపించినప్పుడు కూడా ఆయన నరునిగా ఉన్నప్పుడు కూడా తండ్రిని విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన ఆ బంధాన్ని కలిగి ఉన్నట్టు మనకి వాక్య భాగాల్లో తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బాంధవ్యము అనగా విడదీయలేని బంధము. అయితే అద్వితీయము అనగా ద్వితీయం లేనిది, అంటే ఏకత్వమైన దేవుడు. ఇద్దరు కాదు, ఒక్కరే దేవుడు 3 విధాలుగా మనలో కార్యం చేయడానికి ఆయన అనాది సంకల్పము చొప్పున నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడుగా కనిపిస్తా ఉన్నారు.
ఇక్కడ చూసినట్లయితే ఆయన తండ్రితో కుమారుడైన యేసయ్య వారిరువురి మధ్య ఉన్న సంబంధము, లేక కుమారుడైన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి సహాయంతో పరిశుద్ధాత్మ కృపను బట్టి ఆయన ముందుకు వెళుతూ ఆయన చేసిన శిలువ యాగంలో ముందుకు వెళుతూ ఉన్న సందర్భంలో మనకు కుమారుడైన యేసయ్యకు గల బాంధవ్యము ఈ అద్వితీయ బాంధవ్యంగా మనం చెప్పుకోవచ్చు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యను నా పాపములను క్షమించి పరలోక రాజ్య వారసత్వాన్ని చేయడానికి మధ్యవర్తిగా కుమారుడైన యేసయ్యను పంపించగా, ఆయన చేసిన రక్షణ కార్యంలో భాగంగా తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి బంధాన్ని ఏర్పరిచిన దేవుడుగా యేసయ్య కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇక్కడ పరిసయ్యులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయన వేసిన ప్రశ్న ఏమిటంటే, మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు, ఏమి మీకు తోచుచున్నది. దానికి ముందు మనం చూసినట్లయితే 16వ వచనంలో ఇక్కడ కుమారుడైన యేసయ్యకు 4 లక్షణాలను వారు గమనించి దానిని బట్టి ఆయనలో ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని వారు అస్తమాను కూడా యేసయ్యను శోధించడం మొదలుపెట్టారు. ఆ శోధించడంలో భాగంగా ఎన్నోసార్లు ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి ఏంటి పని అంటే యేసయ్యలో తప్పులు వెతకటం. ఇప్పుడు అపవాది సంఘాల్లో దూరి ఎలాగైతే తప్పులు కనుగొని మనల్ని ప్రక్క తోవలను తీసుకువెళతా ఉన్నాడో అదే విధంగా అలనాడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు చేస్తున్న పని ఏమిటంటే యేసయ్యను శోధించడం మొదలుపెట్టారు. ఆ శోధనలో భాగంగా మనం ఆదివారం నిన్న శోధనను జయించడం, శ్రమలను జయించడం ఏమిటో నేర్చుకున్నాం. ఆ శోధనలో భాగంగా మన యొక్క ఆత్మీయ స్థితిని చెడగొట్టడానికి ఈ సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు తయారవుతూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో వీరు ముగ్గురు, పరిసయ్యులు మరీ అధికంగా యేసయ్యను ఎలాగైనా తప్పుతోవలో తీసుకురావాలి, ఆయనలో లోపం కనుగొనాలి అని ఆయనను శోధిస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇక్కడ 16వ వచనంలో చూడండి, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఇక్కడ యేసయ్యను పొగుడుతూనే ఆయనలో తప్పు కనుగొనాలని ప్లాన్ వేశారు పరిసయ్యులు. అందుకని ఆయనలో ఉన్న లక్షణాలను బయటకు తీసి కైసరుకు కొనియడం న్యాయమా కాదా అని అడుగుతా ఉన్నారు. ఏ సందర్భంలో మనం చూసినా కూడా పరిసయ్యులు చేస్తున్న వాదోపవాదాలకు యేసయ్య ఇచ్చిన సమాధానం ఏమిటంటే వారు నోరు మూసుకుని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే సృష్టికర్త అయిన దేవునిని వారు శోధించి ఆయనను ఎలాగైనా చిత్రీకరించి తప్పులు కనుగొని ఆయనను హింసించడానికే ముందుకు వచ్చారు. ఈనాటి సంఘంలో కూడా నీవు నేను కూడా దినదినము ఆయన గాయాలను రేపుతూనే ఉన్నాం. అప్పటికి పరిసయ్యులకు ఆయన దావీదు కుమారుడని తెలీదు, అయినా నోటి మాటకి ఏమని చెప్తా ఉన్నారంటే దావీదు కుమారుడు అని తోచుచున్నది అంటా ఉంటారు. అయినప్పటికీ వారిలో ఉన్న హృదయాంతరంగం ఏమిటో, వారి మనసు ఎలాంటిదో యేసయ్యకు తెలుసు కనుక ఆయన సమస్త హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కనుక మీరు ఎందుకు దావీదు కుమారుడని నన్ను పిలుస్తా ఉన్నారు, ఎందుకు అలా అనుకుంటూ ఉన్నారు అని ప్రశ్నిస్తూనే దావీదు కూడా యేసయ్య దావీదు వంశానికి చెందిన వాడుగా రాయబడి ఉంది కదా అని దేవుడే యేసయ్యే గుర్తు చేస్తా ఉన్నారు.
ఏమిటి సందర్భము అంటే కీర్తనాకారుడు చెబుతూ మనం చదువుకున్న వాక్య భాగంలోనే 2వ కీర్తనలో చూసినట్లయితే అన్యజనులు ఎలా అల్లరి 8వ రేపుచున్నారు? వచనం చదవండి. నన్ను అడుగుము, 7వ వచనం చదవండి. కట్టడలను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చేది. రెండవ సంకీర్తన 7వ వచనం కింది భాగం చదవండి. నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. నేడు నిన్ను కని ఉన్నాను. ఇక్కడ చెబుతా ఉన్నారు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. అప్పుడు దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయిస్తే ఇక్కడ యేసయ్య మీరు ఎందుకు దావీదు కుమారుడని అనుకుంటున్నారు, రీజన్ కావాలి. వారిలో ఏమాత్రం వాక్యం పనిచేస్తా ఉందో తెలుసుకోవడానికి యేసయ్య వారిని ప్రశ్నించినట్టు చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, మేము దావీదు కుమారుడని నమ్ముతూ ఉన్నాము అన్నారు, కానీ దావీదు కుమారుడు చేయాల్సిన పని ఏమిటో వారికి తెలియడం లేదు. వారు యేసయ్య చేయబోయే రక్షణ కార్యాన్ని విశ్వసించటం లేదు. లేఖన భాగాలను చదువుతూ ఉన్నారు, కానీ వారికి ఏమాత్రం కూడా అర్థం చేసుకునే జ్ఞానం లేదు. మనమైతే సిలువకు యువతల ఉన్నాం, వారు సిలువకు అవతల ఉన్నారు. యేసయ్యతో ప్రయాణం చేస్తా ఉన్నారు, యేసయ్యతో కలిసి జీవిస్తా ఉన్నారు. యేసయ్య శక్తివంతుడని తెలుసు, ఆయన చేసిన గొప్ప కార్యాలు తెలుసు, అద్భుత కార్యాలు తెలుసు. కానీ వారు ఆయనను శోధిస్తూనే తప్పులు వెతికి ఆయనను హింసించడానికి చూస్తా ఉన్నారు. మనం ఏం చేస్తా ఉన్నామంటే, ఆయన చేసిన రక్షణ కార్యం తెలుసు, సిలువ యాగం తెలుసు, ఆయన హింసింపబడడం తెలుసు, వాక్య భాగం అంతా తెలుసు. అయినప్పటికీ ఆ దయామయుడైన దేవుణ్ణి దినదినము గాయాలను రేపుతూనే ఉంటా ఉన్నాం. అయినప్పటికీ ఆయన ప్రేమ, ఆయన కోపము 1 నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ మన ఆయుష్కాలం అంతా చూపిస్తూనే మన ఎడలున్న కోపాన్ని తొలగించుకొని ఆయన దయతో మనల్ని జీవింపచేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, పరిసయ్యులు శోధిస్తూ ఉన్న సందర్భంలో యేసయ్య ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే చదవండి ఒకసారి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇదే మాటను కీర్తనాకారుడు రాస్తూ 110వ సంకీర్తనలో మాట్లాడుతూ మొదటి వచనంలోనే చూడండి, 110వ సంకీర్తన మొదటి వచనం చదవండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. లేఖన భాగాల్లో చెప్పిన పాత నిబంధనలో ప్రవచింపబడిన ప్రవచనాల నెరవేర్పు యేసయ్య జీవితంలో అడుగడుగుకి నెరవేరినట్టు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు గారు చెబుతూ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని మాట్లాడుతూ, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇదే మాటను అక్కడ యేసయ్య ఉపయోగిస్తా ఉన్నారు. లేఖన భాగాల నెరవేర్పులో మనం ఏమి నేర్చుకున్నాము, లేఖన భాగాల్లో ఏమి ఉంది అని మనం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, నాయన ఈ వాక్యాన్ని మీరు నాకు బయలుపరిచి దీనిలో ఉన్న రహస్యాలను నాకు తెలియచేయండి నాయన అని దేవుని సహాయాన్ని అడిగి మనం వాక్యం చదువుతూ ఉండాలి. అప్పుడు మనకి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు దేవుడు లింకప్ ఏముందో తెలియచేస్తా
చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే మనకి ఆ వాక్యం అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు యేసయ్యకు ఉన్న సంబంధం ఏమిటంటే ఆయన మనకు రక్షకుడుగా మన యొక్క పాపాలను క్షమించి ఆయన చేసిన శిలువ యాగం ద్వారా మనం పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించడానికి ఆయన చేసిన ఒక బ్రిడ్జి మాత్రమే. ఆయన చేసిన ఆ బలియాగం తండ్రి అయిన దేవునికి మనకు మధ్యన ఒక వారధిగా ఆయన చేశారు. ఇప్పుడు మనం స్వతంత్రంగా దేవుణ్ణి అడిగి పొందుకోవడానికి దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని, ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసిన వాక్య భాగంలో సువార్తికుడు, మత్తయి సువార్తికుడు మాట్లాడుతూ అంటా ఉన్నారు కదా, యేసయ్య పరిసయ్యుల మధ్య వారికి ఉన్న సంభాషణను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. మనం మన జీవితాల్లో దేవునిని ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నాం, ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయడంలో మనం ఏ విధంగా ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నాం అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నాయన నా జీవితంలో ఈ మేలు నేను పొందుకున్నాను, మీరు చేసిన రక్షణ కార్యం ద్వారా నేను రక్షింపబడడం మాత్రమే కాదు కానీ నా ద్వారా అనేక మంది రక్షింపబడడానికి నన్ను ఒక పాత్రగా వాడుకొనండి నాయన అని దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటూ ఉండాలి. ఇదే వాక్య భాగంలో ఇంకా కిందికి వెళ్ళినప్పుడు దావీదు 45వ వచనంలో దావీదు ప్రభు అని చెప్పిన ఎడల, ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని, ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని ప్రశ్నిస్తా ఉంటా ఉన్నారు. ఇలాగూ యేసయ్యకు పరిసయ్యులకు జరిగిన వాదోపవాదాల్లో యేసయ్య చెప్పిన ప్రతి సమాధానానికి వారు మరి మాట్లాడలేక వెనుకకు తిరిగినట్లు ప్రతి సన్నివేశంలో మనం చూస్తా ఉన్నాం. సృష్టికర్తను ప్రశ్నించడానికి మనం ఏపాటి వారమండి? రక్షకుణ్ణి మనం ప్రశ్న వేసి ఇది ఎందుకు చేశావు అని అడగడానికి మనలో ఏ రైట్స్ లేవు. ఎందుకంటే మనం ఆయన చేతులతో నిర్మించబడిన వారం, ఆయన ఈ లోకానికి పంపిస్తే వచ్చిన వారం. ఆయన చిత్తము లేకుండా నీవు నేను కలగలేదు. కనుక మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఆ మాటలను యోచించుకుంటా ఉండాలి. నాయన ఒకవేళ నేను తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి నాయన అని దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. మనం ఇక్కడ అద్వితీయ బాంధవ్యము అని మనం చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఆయన ఎలాంటి వారు అంటే ఆయనకున్న గుణ లక్షణాలను పరిసయ్యులే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఆయన సత్యవంతుడైన దేవుడని, ఆయన సత్యమే బోధించేవారని, ఆయనకు మొహమాటము లేదని, ఖండించి చెప్పగల శక్తిమంతుడని ఒప్పుకుంటా ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం వారు యేసయ్యను శోధిస్తూనే ఉన్నారు. మరి మన జీవితాల్లో అన్ని అడిగి పొందుకుంటా ఉన్నాం. యేసయ్య మేలు చేస్తూ సంచరిస్తూ ఉన్న సందర్భాలు మనకి ఎన్నో తెలుసు. ఇప్పుడు నా జీవితంలో ఎన్నో మేలు దేవుని ద్వారా పొందుకున్నాం. అయినప్పటికీ ఆయన గాయాలను దినదినము రేపుతూనే ఆయనను బాధిస్తూనే ఉంటా ఉన్నాం. ఏది ఏమైనా నా రక్షణను బలముగా స్వాతంత్ర్యంగా రక్షణను కొనసాగించడానికి దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి. దేవుని సహాయము అంటే కుమారుడైన యేసయ్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి. అప్పుడు మనలో ఎటువంటి వ్యతిరేకత ఉన్నా, దేవుణ్ణి గూర్చి దేవుని దృష్టిలో ఎటువంటి వ్యతిరేకత ఉన్నా దానిని తొలగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నాలోను కార్యం చేసి మనలో ఉన్న తప్పిదాలను ఒప్పింప చేయడానికి నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. అప్పుడు మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపుకు మనం లోబడినప్పుడు వెంటనే నాయన నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఇక్కడ పరిసయ్యులు అర్థం చేసుకోలేక వారి మనోనేత్రాలు మూయబడి
ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆయనను ఎక్కడ చిక్కించుదామా అని, ఎక్కడ ఆయనలో తప్పులు వెతుకుతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ యేసయ్య ఇచ్చిన సమాధానాలకు మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు మనకి తెలుసు. కాబట్టి మనం మన జీవితాల్లో ఈరోజు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు చేస్తున్న తప్పిదాల వలె మనము తప్పిదాలు చేస్తూ ఉంటే దేవుని దగ్గర ఎప్పటికప్పుడు సరి చేసుకుని క్రమపరుచుకుని ఆయనకు మహిమకరంగా మనం మలచబడినప్పుడు నిన్ను నన్ను బలమైన సాధనాలుగా దేవుడు ఆయన కొరకు వాడుకుంటారు. మన కుటుంబాన్ని రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మనం ఈ అద్వితీయ దేవుడి యొక్క లక్షణాల్లో భాగంగా ఆయన ఏకత్వమైన దేవుడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యాలను చేస్తూ ఉన్న సందర్భంలో హైపోస్టాటిక్ యూనియన్ అని అంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఆయన 100% గాడ్, 100% హ్యూమన్. అంటే ఆయన 100% దేవునిగా మనకి కనపరుస్తూ ఉంటారు, 100% మానవునిగా ఆయన మనకు పరిచర్య చేసినట్టు మన కొరకు రక్షణానుభవాన్ని, ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించడానికి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను పాపము నుండి తప్పించి ఒప్పింపచేసి నశించిపోతున్న మనకి రక్షణను అనుగ్రహించడానికి ఇష్టపడి వచ్చిన గొప్ప దేవుడు, ఏకత్వమైన దేవుడు, అద్వితీయ దేవుడు, మరి ఎవరికి సాటి లేని దేవుడు. అటువంటి దేవుడు నిన్ను నన్ను గూర్చి చెబుతున్న మాట, నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని రుచి చూసిన వారమై ఆయన యొక్క ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ చెబుతా ఉన్నారు. 41వ వచనంలో మనం చూసినప్పుడు పరిసయ్యులు కూడి, గుంపు కూడి, ఒక్కొక్కరుగా రావటం లేదండి, ఒకరికొకరు వారి యొక్క సంభాషణను మనం ఇలాగ అడగాలి, మనం ఇలాగ చెయ్యాలి. మన సంఘాల్లో కూడా ఈ పరిసయ్యులు లాంటి వారే అందరము ఈ పరిసయ్యులు చేస్తున్న పని చేస్తూ ఉన్నాం, సంఘానికి వ్యతిరేకత చూపిస్తూ ఉన్నాం. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం చూడండి. ఇక్కడ ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతూ చెబుతా ఉన్నారు. అక్కడ ఇర్మియా గారిని ద్వారము దగ్గర ఉండి హెచ్చరించమని అంటా ఉన్నారు. ద్వారము దగ్గరే ఎందుకు ఉండమన్నారు? అక్కడ పరిసయ్యులేమో సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి కుమారుడైన యేసయ్యగా నీ నా కొరకు రక్షణ ఇవ్వడానికి వస్తే పరిసయ్యులు శోధిస్తా ఉన్నారే. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు నీవు ఆలయ ద్వారం దగ్గరే ఉండి అంటా ఉన్నారు. లోపలికి ఎందుకు వెళ్ళొద్దంటా ఉన్నారు అంటే, ఎందుకు అంటే అప్పటి వరకు సేవకుల ద్వారా దేవుడు బయలుపరుస్తున్న ఆ బలమైన వాక్యం బలిపీఠం నుండి రావాలి. కానీ ఆ సేవకులు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే మోసకరమైన మాటలు అంటా ఉన్నారు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ చూడండి. ఆ సందర్భాన్ని గురించి మనం చూసినట్లయితే ప్రవక్త ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో చూసినట్లయితే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. ఒకసారి ఈ మాట ఎక్కడ ఉండమని చెప్పమంటున్నారండి? మందిర ద్వారం దగ్గర, అంటే ఎంట్రన్స్ డోర్ దగ్గర మాత్రమే చెప్పమంటా ఉన్నాం. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అనాది కాలంలో అలనాడు యేసయ్య రక్షణ కార్యం జరగక పూర్వపు దినాల్లో పాత నిబంధన కాలంలో సేవకులు చేసిన తప్పిదం ఏమిటంటే దేవుడు బయలుపరుస్తున్న విషయాలను బలిపీఠం నుండి బోధించాల్సింది పోయి బలిపీఠం మీద నిలబడి మోసకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేక దేవుడు చేసిన పని ఏమిటంటే యవ్వనస్తుడైన ఇర్మియాను, ప్రవక్త అయిన ఇర్మియాను దేవుడు వాడుకొని నీవు ఇశ్రాయేలీయులకు ఈ స్థలము
యెహోవా మందిరము, ఈ స్థలము యెహోవా ఆలయం అని చెప్పుచున్నారే, మీ హృదయములు ఎలా ఉన్నాయి? సేవకులు ఏమి బోధిస్తా ఉన్నారు అని సేవకులను గూర్చి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్పే ప్రతి మాట సేవకులకి చెందుతుంది, విశ్వాసులకు చెందుతుంది. ఎందుకంటే అందరూ మనుషులే, అందరూ మానవులే, ఆయన చేతిలో సృష్టింపబడిన వారమే. అయితే ఎవరమైనా కూడా తప్పు చేయడానికి అవకాశం ఉంది. తప్పు చేసిన వాళ్ళమే, అవకాశం కాదు, తప్పు చేశాం. ఆ తప్పులన్నీ క్షమించి దేవుడు సేవకులు కూడా చేస్తున్న తప్పు పనులను ఖండించడానికి బలిపీఠం మీద నుండి రావలసిన పరిశుద్ధమైన వాక్కులను వారు పరిశుద్ధంగా మాట్లాడకుండా మోసకరమైన మాటలు మాట్లాడడం వలన ఇర్మియాను వాడుకుని ఇక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా యెహోవా మాట వినుడి. ఇక్కడ 3వ వచనం చివరి భాగం చదవండి. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అంటా ఉన్నారు. అంటే అప్పటి వరకు ఆలయంలో ప్రవేశించి సేవకులు బలిపీఠం మీద నుండి చెప్పే మాటలు వింటూ ఉన్న ఈ యూదా వారందరినీ హెచ్చరిస్తా ఉన్నారు. ఈ మాటలు రాసిన సమయానికి సేవకుల నోట నుండి దేవునికి ఇష్టం లేని మాటలు వస్తూ ఉన్నాయి, మోసకరమైన మాటలు వస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు ఖండించడానికి, ఆ మాటల నుండి యూదా వారిని తప్పించడానికి, పరిశుద్ధ వాక్కులను వినిపింప చేయడానికి అక్కడ ఇర్మియాను వాడుకున్నట్టు మనకి అర్థమవుతా ఉంది. రాజైన యోషియా దినాలలో జరిగిన ఈ సన్నివేశం, అప్పటికి రాజైన యోషియా యవనస్తుడే, ఈ ప్రవక్త అయిన ఇర్మియా కూడా యవనస్తుడే. ఈ ఇద్దరి యవనస్తుల యొక్క వయసులో అక్కడ జరుగుతున్న యూదా వారికి దేవుడు వాక్కులను బయలుపరుస్తుంటే, ఆయన యొక్క ఆజ్ఞలను బయలుపరుస్తూ ఉంటే ఈ సేవకులైన వారు మోసకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని, కాబట్టి వాటన్నిటినీ ఖండించడానికి బలిపీఠము ఇప్పుడు అపరిశుద్ధంగా ఉంది. సేవకులు అక్కడ నిలవబడి చేస్తున్న తప్పుడు మాటలు యూదా వారికి అంది, వారు కూడా తప్పు చేయడానికి వీలు కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇర్మియా నువ్వు వెళ్ళి వారిని క్రమపరచు అంటా ఉన్నారు. నేను ఆజ్ఞాపిస్తున్న మాటలను ద్వారము వద్దనే ఉండి మాట్లాడు అంటా ఉన్నారు. ఇప్పుడైతే యేసయ్య మన కొరకు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, ఆయన పొందిన శిలువ శ్రమలను బట్టి ధైర్యంగా ఆయన కృపాసనం ఎదుట చేరి బలిపీఠం దగ్గరికి ధైర్యంగా వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడూ దుర్వినియోగపరచకూడదు. ఇప్పటికే మన యొక్క దేవుని దృష్టిలో చేసిన పొరపాట్లను బట్టి సంఘం యొక్క మహిమను దిగజార్చిన వాళ్ళగా ఉన్నాం. మనలో ప్రతి ఒక్కరం కూడా దానికి కారకులమే. దేవునిని ఎంతగా బాధపెట్టి ఆయనని హింసించి ఇప్పటికీ కూడా ఆ యొక్క సంఘానికి ఉన్న మహిమను మరలా తిరిగి రావాలి అని ప్రార్థన చేయడం మన వంతు తప్ప అది అనుగ్రహించేది దేవుడు మాత్రమే. దేవుడు ఇచ్చిన ప్రతి సమయాన్ని మనం వినియోగించుకున్నప్పుడు దేవుడు మనల్ని క్రమపరిచి పరిశుద్ధపరిచి ఆయనకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకొని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నారు. కనుక ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే ఇర్మియాను వాడుకుంటా ఉన్నారు. దేవుని కొరకు పనిలో, ఆయన పనిలో వాడుకోవడానికి ఏజ్ లిమిట్ లేదండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరినైనా వాడుకోవడానికి ఆయన సమర్థుడైన దేవుడు, అద్వితీయ దేవుడు, ఏకత్వమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఆ సత్యవంతుడైన దేవుడు తాను చేస్తున్న పని ఏమిటంటే మోసకరమైన మాటలకు దేవుడి సన్నిధిలో ఏ మాత్రం తావు లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి నీవు నేను కూడా ఇలాంటి బ్రతుకు నీలో నాలో ఉందేమో
దేవుని దగ్గర క్రమపరచుకోవడానికి ఇదొక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనమందరము ఆయనకి మహిమకరంగా మలచబడినప్పుడు, అక్కడ ఇర్మియాను చిన్న వయసులోనే యవనస్తుడుగా ఉన్నప్పుడే ప్రవక్తగా మలచి పరిశుద్ధమైన మాటలను ఆ యూదా వారికి ఎలాగైతే హెచ్చరించారో, పరిసయ్యులను క్రమపరచడానికి యేసయ్య మరిన్ని ప్రశ్నలు వేస్తూ వారి నోట నుండే సమాధానాన్ని రప్పించి వారిని కూడా రక్షణలోనికి నడిపించడానికి ఏ విధంగా అక్కడ కార్యం చేశారో, నిన్ను నన్ను కూడా ఆ తప్పు త్రోవల నుండి బయటకు తీసుకుని వచ్చి ఆయన చిత్తానికి మలచి ఆయనలో బలపడడానికి మనల్ని ఇష్టంగా ఆయన నడిపిస్తూ ఉన్నారు. మరి ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, ఆయన ఇష్టానికి మనం లోబడినప్పుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు తన కార్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ యూదా వారికి హెచ్చరిస్తూ ఉన్నారు, అక్కడ పరిసయ్యులను కూడా వారికున్న ఆత్మీయ జ్ఞానాన్ని బయటకు తీసి రక్షకుడు ఎవరో తెలియచేయడానికి అక్కడ కూడా యేసయ్య తన వంతు పరిచర్యను చేస్తా ఉన్నారు. మరి నీకు నాకు తెలిసిన దేవుని సంగతులు, వాక్యానుభవాలు, దేవుడు నేర్పించిన ఆత్మీయ పాఠాలు ఎవరి కోసం ఉపయోగిస్తా ఉన్నాం? ఎవరి రక్షణార్థమై నీవు నేను ముందుకు వెళతా ఉన్నాం? ఏకత్వమై ఉన్న దేవుడిని ఆరాధించడానికి ఎంతవరకు నీ మనసును, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకుని క్రమపరుచుకొని దేవుని చిత్తానికి అప్పగించుకొని సిద్ధపడి రాగలుగుతా ఉన్నావు? దేవుడిచ్చిన సమయం అంతా ఆయనకు ఏ విధంగా ఆయనలో నడవాలో ఆలోచన చేయగలుగుతా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రికలో రాస్తూ ఏథెన్సు వారితో మాట్లాడుతూ అంటా ఉన్నారు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మకార్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏమిటంటే, ఒక మనిషిలో తన యొక్క ఆత్మను నింపి ఆ ఆలోచనలు వేరొక వ్యక్తికి ఆయన యొక్క ఆత్మతో నింపి ఇద్దరి మధ్య ఉన్న సంభాషణను బట్టి వారు ఇరువురు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు ఒకరి భావాలు ఒకరికి తెలుస్తాయి అని అపోస్తులుడైన పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి హెచ్చరిస్తా ఉన్నారు. ఇక్కడ ఏథెన్సు ప్రజలతో పౌలు గారు మాట్లాడుతూ అంటా ఉన్నారు కదా, దేవుని ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే తెలుస్తాయి. అవును కదండి. ఇప్పుడు నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో అది నీ హృదయానికే తెలుస్తుంది. అదే ఆత్మ కలిగిన వేరొక వ్యక్తికి ఎదురుపడినప్పుడు నీవు ఏమి ఆలోచిస్తున్నావో అది వారికి తెలుస్తుంది. అక్కడ ఎలాగ తెలిసింది అంటే, అక్కడ దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించే ఆత్మను వారిరువురి మధ్య కలిగించారు. అదే అద్వితీయ బాంధవ్యం. ఒక మనిషిగా ఉన్న నీవు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు వెళుతూ ఉన్న సందర్భంలో దేవునికి నీకు ఉన్న ఆ బంధమే ఏకత్వమై ఉన్న దేవుడు నీలో కలుగజేసిన పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం కనుక అది దేవుని యొక్క అద్వితీయ బాంధవ్యము. అంటే ఒక విశ్వాసి యొక్క ఆలోచనలు చూడండి, మనకి ఏదన్నా కష్టము నష్టము ఏర్పడినప్పుడు ఆ నష్టంలో కష్టంలో మనం ఏం ఆలోచించుకుంటాం? మనకి అతి దగ్గర సన్నిహితంగా ఉన్న వారికి చెప్పుకొని వారితో ఆ యొక్క ఉన్న సహవాసాన్ని బట్టి మనకున్న బాధలను వారికి చెప్పుకొని ప్రార్థన చేయాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి అనే ఆలోచనలో ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే, జరుగుతున్న విషయమే. ఎందుకంటే నిన్ను నన్ను బలపరచడానికి
నీతో సహానుభవం కలిగిన ఒక వ్యక్తిని మనకు సహాయంగా దేవుడు అనుగ్రహిస్తారు. అదే అద్వితీయ బాంధవ్యం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. నీవు తండ్రి అయిన దేవుని సహాయంతో కుమారుడైన యేసయ్యను అంగీకరించి రక్షణ పొందావు, సరే. మరి రక్షింపబడిన నీవు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఏ అడుగు వేయాలి, ఏ పరిస్థితిలో ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి, ఇలాంటి వాటిని బోధించడానికి నీకంటూ ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలో ఆయన యొక్క చిత్తానుసారమైన ఆలోచనలు కల్పించడానికి ఇచ్చిన దేవుని సహాయమే పరిశుద్ధాత్మ. అందుకే అలనాడు మేడగదిలో అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు అక్కడ అన్య భాషలతో అందరూ మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. దేవుని సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేయకుండా వారు అన్ని భాషలు ఎలా మాట్లాడగలిగారు? అన్య భాషలు మాట్లాడారు అంటున్నాం. మరి అన్య భాషలకు మనకు తెలియని భాషలకు అర్థం కావాలి కదా, అది కూడా దేవుని సహాయంతో మనం పొందుకోవాలి. నాయన, నా నోటి నుండి ఏదో లాంగ్వేజ్ వచ్చింది, మరి ఆ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలియదు, దానికి అర్థాన్ని బయలుపరచండి నాయన అని దేవుని సహాయాన్ని పొందుకోవాలి. కాబట్టి నా జీవితాల్లో రక్షింపబడి విశ్వాసంలో కొనసాగుతున్నాం, సరే. అయితే పరిశుద్ధాత్మ దేవుని బాంధవ్యం నీకుందా? పరిశుద్ధాత్మ దేవునితో బంధం నీకుందా? ఏకత్వమై ఉన్న దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయానికే నీవు అడిగి ఆయన యొక్క చిత్తానికి కనిపెట్టగలుగుతా ఉన్నావా? అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో కార్యం చేసి ఆయన చిత్తంని బట్టి మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉంటారు. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు సాగుతూ ఏకత్వమే అద్వితీయ బాంధవ్యం కలిగిన ఆ దేవుని కృపకు పాత్రులవుదాం. అట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. సమయమున దేవం యొక్క పరిశుద్ధ ఆలయంలో మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వేలాదిస్తున్నాం. దేవ మా మధ్య మీరు మీ యొక్క శరీరం ఉందని మేమందరం విశ్వసించున్నాము. దేవ యొక్క సమయమున దేవుని యొక్క దసరాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాదిస్తున్నాం. దేవ మా యొక్క ఆత్మలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నీకు దయచేసి దేవ మీకు వేలాది వందనములు. విత్తబడిన వాక్యమును మేము మా యొక్క హృదయంలో మేము భద్రపరుచుకొని దేవా యొక్క వాక్యానుసారంగా మా యొక్క జీవితాలు ఫలింపే భాగ్యం దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాము. దేవ మా యొక్క అనుదిన జీవితాల్లో దేవ మీ యొక్క వాక్యమును మేము సరిగా మేము అర్థం చేసుకొని మీ యొక్క మర్మాలను మేము గ్రహించే భాగ్యం మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాము. దేవాని యొక్క వాక్యానుసారంగా నీ యొక్క చిత్తానుసారంగా నీకు ఇష్టపూర్వకమైన జీవితాలను మేమందరం జీవించే భాగ్యం దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్మిక అన్యుల సహవాసం సదాకాలం యొక్క ఆరాధనలో పాల్గొని మన అందరికీ 80 కుటుంబ సభ్యులకి కావలిండడం గాక. ఆమేన్.